జై శ్రీరామ్. 2022 నుంచి 2025 మే వరకు మొత్తం 16 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో రోహిణి 4 పాదాలు, మృగశిర 1-2 పాదాలు, కృత్తిక 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో రాహు భగవానుడు మీనరాశి నుంచి కుంభరాశికి వెళ్తున్నారు. దాని మూలంగా కెరియర్ పరంగా మంచిగా ఉండబోతోంది. డెవలప్మెంట్స్ అనేవి బాగుంటాయి. మల్టిపుల్ వేస్లో మీకు ధనం కూడా రావడం జరుగుతుంది. కెరియర్ పరంగా చాలా సంతోషంగా ఉంటారు. కేతు భగవానుడు మీకు సింహ రాశికి రాబోతున్నారు. ల్యాండ్స్ విషయంలోనూ, ప్లాట్స్ విషయంలోనూ, విదేశాలు వెళ్ళాలనుకున్న వారిలోనూ మంచి డెవలప్మెంట్స్ రాబోతున్నాయి. చాలా సంతోషంగా ఉంటారు. గురు భగవానుడు 2వ స్థానంలో ఉన్నారు. మిథున రాశిలో ఉన్నారు. ధనస్థానంలో ఉన్నారు కాబట్టి ధనం అనేది విపరీతంగా ఉండబోతోంది. కుటుంబ సభ్యుల నుంచి మీకు డెవలప్మెంట్స్ అంటూ వస్తాయి. చాలా సంతోషంగా ఉంటారు. శని భగవానుడు లాభస్థానంలో ఉన్నారు. చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఇస్తారు కెరియర్ పరంగా. అలాగే ధనం కూడా మల్టిపుల్ వేస్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. లగ్నంలో సూర్యుడు ఉన్నారు. ధైర్య సాహసాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. చాలా ఆనందంగా ఉంటారు. సప్తమాధిపతి అయిన కుజుడు కర్కాటక రాశిలో నీచపడ్డాడు. బలం తక్కువగా ఉన్నాడు. దాని మూలంగా మ్యారేజ్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. చిన్న సమస్య పెద్ద సమస్యగా అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. హెల్త్ పరంగా చికాకులు ఎక్కువ ఉంటాయి. మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. విష్ణు సహస్రం పారాయణం చేయండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. 12వ స్థానంలో బుధుడు ఉన్నారు. బిజినెస్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా డిసిషన్ మేకింగ్ అనేది వాయిదా వేసుకోండి. ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకోకండి. బిజినెస్ పరంగా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా డాక్యుమెంటేషన్ విషయంలో చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఈ వారంలో మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.